వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. అంటే వాడివేడిగా అంటే శాసన మండలిలో వాడివేడిగా ఉన్నాయి, ఇక్కడ మాత్రం జరుగుతూ వస్తున్నాయి. సరే, నిన్న చాలా హీటెడ్ డిస్కషన్ ఒకటి అయింది, అది వేరే విషయం అనుకోండి. అయితే మాకు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం, మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే, నాకు లీడర్ ఆఫ్ అపోజిషన్ మాత్రం ఇస్తే నేను వస్తాను, లేదు నేను మాట్లాడడానికి సమయం తగినంత ఇస్తాను అంటేనే వస్తాను, లేపే వస్తాను అంటూ మన మధ్యన మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. హోదా ఇవ్వకపోతే మేము రాము అని చెప్పి స్పష్టంగా చెప్పేశారు. అయితే అనర్హత వేటు పడుతుంది అని తెలిసినప్పటి నుంచి కూడా దీని మీద రాజీనామాలు చేయాలి అనుకున్నారు. 24వ తారీఖు అయిపోయి 26లోకి వచ్చేసి రాజీనామాల జాడైతే లేదు. విదేశీ పర్యటనకు వెళ్తున్నారు అనేది కూడా తెలుస్తున్నటువంటి అంశం. సభకి రాకుండా విదేశీ పర్యటనల పేరుతోటి లేదంటే ఇతరత్ర కార్యక్రమాలతోటి వెళ్తున్నారు తప్ప ఇంకొకటి లేదు. కానీ అనర్హత అనేటువంటి పాయింట్లో జగన్మోహన్ రెడ్డి గారి తెలివితేటలు ఏ విధంగా ఉన్నాయి అంటే, నేను ఎందుకు చెప్పడం, ఒకసారి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు దీని మీద చాలా డీటెయిల్గా చెప్పారు. ఒకసారి ఆ వీడియోని ఇక్కడ చూద్దాం. అరే సభకు రావు, ఆ ఎమ్మెల్యేని రానివ్వు, క్వశ్చన్లు మాత్రం పంపిస్తున్నారు 2 రోజులు 2 క్వశ్చన్లు. ఈ సభకు రానిప్పుడు క్వశ్చన్లు ఎందుకే, ఇద్దరికి అవకాశం పోతుంది కదా. అంచేత నేనేమంటానంటే, ఇది ప్రజాస్వామ్యం, ఇది పద్ధతి కాదు. ప్రజలందరూ దీన్ని ఖండించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. చూసారుగా, సభకి రావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ మిగతా ఎమ్మెల్యేలని కూడా వెళ్ళనివ్వడం లేదు. పైగా దానికి చెప్తారట, బయట వస్తున్నటువంటి డీటెయిల్ డిస్కషన్స్ వీటిలో ఏంటంటే, నేను ఏమైనా వాళ్ళని ఆపానా, ఇది చెప్పేది. ఆయన ఆపకపోతే వీళ్ళు మాత్రం ఎందుకు వస్తారు? ఆయన ఆపుతున్నారు కాబట్టే కదా వీళ్ళు రాలేకపోతున్నారు. ఆయన మాటే శిరోధార్యం వాళ్ళకి తప్పితే వీళ్ళకంటూ సొంత డిస్కషన్ లేదు. నేను నా నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేని, నా పార్టీని రిప్రజెంట్ చేసి శాసనసభలో ఆన్ రికార్డ్ నేను మాట్లాడాలి అన్నది వీళ్ళకు ఉన్నప్పటికీ కూడా ఆయన రానివ్వడు కాబట్టి ఆయన ఆర్డర్స్ తీసుకుంటారు, వదిలేస్తారు. అదే జరుగుతోంది. సో స్పీకర్ గారే కాదు, మొత్తం అందరూ అంటున్నారు, అయ్యా కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్యేల శిక్షణా తరగతులు ఉంటాయి, వాళ్ళందరికీ తెలియాలి బిజినెస్ అంటే ఏంటి అనేది. మన శాసనసభలో బిజినెస్ అవర్స్ అంటే ఏంటి, ఏం చేయాలి, ఇవన్నీ కూడా డిస్కషన్ చేయాలి, వాళ్ళకి తెలియజేయాలి. ఇవన్నీ కూడా ఏదో మీరు మాక్ అసెంబ్లీ పెట్టుకొని మీరు ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతానంటే అవి కాదు కదా. పంపించండి, మీరు రాకపోతే అన్నా కూడా అవ్వట్లేదు. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారయ్యా అంటే, ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది కదా, ప్రశ్నోత్తరాల సమయంలో లేదా 0 అవర్లు అడగాల్సినటువంటి ప్రశ్నలు ఇవన్నీ ఉంటాయి ఎమ్మెల్యేలు అడగడానికి. సో దీంట్లో ప్రశ్నలు పంపిస్తున్నారట. అంటే ఫిజికల్గా వీళ్ళు హాజరవ్వట్లేదు, కానీ ఫిజికల్గా కాకపోయినా మన ప్రాతినిధ్యం అక్కడ ఉంది అని చెప్పాలి కాబట్టి ప్రశ్నలు పంపిస్తున్నారట. రోజుకి 2 ప్రశ్నలు చొప్పున శాసనమండలి నుంచి వచ్చి ఇచ్చి వెళ్తున్నారట. మరి ఎవరిస్తున్నారో ఏంటి అనేది తెలియదు, కానీ ఇంకా అది చెప్పలేదు ఆయన. అంటే ఇది ఎలా ఉందంటే, నేను రావట్లేదు, నేను రాకపోయినా నేను వచ్చినట్టు ఉండాలి, మా వాళ్ళు ఎవరు రాము కానీ మేము వచ్చినట్టు అక్కడ ఉండాలి. ఎందుకంటే అసెంబ్లీ రికార్డ్స్లో ప్రశ్నలు పంపించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు ఏంటి అనేటువంటిది ఉంటుంది కాబట్టి, ఏ నియోజకవర్గానికి సంబంధించి ఆ ప్రశ్నలన్నీ అందులో ఉన్నాయి అంటే ఎస్, టెక్నికల్గా మాకు ఇందులో హాజరు పడిపోయింది, మేము ప్రశ్నలకి మేము పంపించాం అక్కడ అడగాల్సినటువంటిది, సో మేము అసెంబ్లీకి వెళ్తున్నట్టే. ఇది వీళ్ళ తెలివితేటలు. ఈ తెలివితేటలు చూపిస్తేనే కదా ప్రజలు అనవసరంగా ముక్కు పగలగొట్టి కూర్చోబెట్టింది. ఈ తెలివితేటలు 5 ఏళ్లలో పాలనలో చూపించారనే కదా ఇంత వ్యతిరేకత తెచ్చుకుంది. మళ్ళీ ఇక్కడ ఇవే తెలివితేటలు చూపించడం అవసరం అంటారా? శాసనసభకి రాము కానీ విదేశాలకు వెళ్తాం, యూరోప్ పర్యటనలకి వాటికి. ఇలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిది, వాళ్ళ ఎమ్మెల్యేలది తీరు. జీతాలు మాత్రం కావాలి. ఎందుకు? ప్రశ్నలు పంపిస్తున్నందుకు. నేను అడుగుతున్న ప్రభుత్వాన్ని 1,00,000 ప్రశ్నలు అడుగుతున్నా, ప్రతిరోజు అడుగుతున్నా. నాకు ఏమైనా జీతం ఇస్తుందా? కొన్ని పట్టించుకుంటుందా కనీసం నాదేమన్నా ప్రభుత్వం? అఫ్కోర్స్ నేను ఎమ్మెల్యేని కాదు, నేనేదో ఒక కామన్ మ్యాన్ అంతే. కానీ ఎమ్మెల్యే కంటే కామన్ మ్యాన్కి వాల్యూ ఎక్కువ ఉంటుంది కదండి. రేపు అన్న రోజు మళ్ళీ వాళ్ళు ప్రచారానికి రావాలి, మనమే కదా వాటికి ఓట్లు వేయాలి. సో ప్రజల తరఫున ప్రశ్నలు అడుగుతున్నప్పుడు వీళ్ళు జీతాలు తీసుకుంటారు, అలవెన్స్లు తీసుకుంటారు, అంతా అవుతుంది 1,25,000 ఏకంగా జీతం నెలకి. ఇవి కాకుండా ట్రాన్స్పోర్ట్లు, పిఏలకు జీతాలు, వాళ్ళకి గన్మెన్లు, ఇవన్నీ ఎంత ఖర్చు అవుతుంది ఏంటనేది తెలిసిందే అందరికీ. మళ్ళీ ఇంటెద్దు కట్టుకోవాలంటే దానికి సపరేట్. ఇవన్నీ పొందుతూ 2 ప్రశ్నలు పంపిస్తున్నారట. ఎవడికి కావాలి 2? ఎవడికి కావాలి 2 ప్రశ్నలు అడగడానికి? అదేదో సభకి వెళ్ళి అడగచ్చు కదా. ఈ గోల్ చేసేదంతా బయట ఉండి చేసే బదులు సభకి వెళ్ళి అడగచ్చు కదా. అంటే దీనికి సోషల్ మీడియాలో వస్తున్నది ఏంటంటే, నిన్న జరిగినటువంటిదంతా బాలకృష్ణ గారు సైకో అన్నారు, ఇప్పుడు వెళ్తే మొత్తం 164 మంది కూర్చొని సైకో సైకో అని అరుస్తారు అక్కడ, ఆ అవమానం మేము భరించాలా అని చెప్పి పోస్టులు మొదలుపెట్టేశారు ఆల్రెడీ. సో తప్పించుకోవడానికి సాకులు భలే దొరుకుతున్నాయి. ఈ తెలివితేటలు ఇంకా ఎక్కువ వాడుతున్నారు అన్నదే ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం కూడా.
మరి మీరేమంటారు? మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.